అందర్నీ నాశనం చేసింది. మృత్యు బీభత్సాలు కొందర్ని కోటాను కోట్లు ఇచ్చి ఆశీర్వదిస్తాయి. ప్రపంచాన్ని ఆడామాగా తినేసి సర్వనాశనం చేసిన ఈ భయానక కరోనా పురుగు ఒకరికి కోట్లు ఇచ్చేసి కుబేరుణ్ణి చేసింది. ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేసిన కరోనా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలనే నాశనం చేసింది. అమెరికా వంటి అతి సంపన్న దేశం కూడా కరోనా దెబ్బకు ఆదాయాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇండియా కూడా లాక్డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి పలు సడలింపులు ఇచ్చింది. అయితే కరోనా వైరస్ కారణంగా కొంతమంది మాత్రం బిలియనీర్లు అయ్యారు. ఆ కోవలో ఇండియాలోని ఒక డాక్టర్ ఆస్తి $1 బిలియన్ దాటిపోయింది. దానికి కారణం విలయతాండవం చేస్తున్న కరోనా పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసింది. దానికి కారణం ఆయన నిర్వహించే డాక్టర్ లాల్ పాథలాబ్స్ సంస్థే. దేశవ్యాప్తంగా ఆయనకు వందల సంఖ్యలో ల్యాబ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడానికి అనుమతించిన అతి కొద్ది ప్రైవేట్ ల్యాబ్స్లో డాక్టర్ లాల్కు చెందిన పాథలాబ్స్కు కరోనా టెస్టుల అనుమతి లభించింది. దీంతో స్టాక్ మార్కెట్లో లిస్టైన ఆయన సంస్థ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2019 ఆర్థిక సంవత్సరంలో డాక్టర్ లాల్ చైన్ విలువ $174 మిలియన్ ఉంది. ఇప్పుడు $1 బిలియన్ దాటిపోయింది. ప్రస్తుతం ఇది తమ అతిపెద్ద ల్యాబ్ నెట్వర్క్ సాయంతో ఒక రోజులో 5,000కి పైగా కరోనా టెస్టులు చేస్తోంది. డాక్టర్ లాల్ ల్యాబ్స్ కేవలం డయాగ్నోస్టిక్ సెంటర్లు మాత్రమే నడపడం కాకుండా కరోనా లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో 10 రాష్ట్రాల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా శాంపిళ్లు సేకరించి తమ ల్యాబ్లలో పరీక్షించి 24 గంటల్లో ఫలితాలను చెబుతోంది. ఇది డాక్టర్ లాల్ సంస్థలకు కలిసి వచ్చింది. నీచాతి నీచమైన మృత్యుకారక కరోనా వైరస్ ఒక డాక్టర్కు కడుపు నిండా 100 కోట్లు పెట్టి బిలియనర్ను చేసింది.